కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మాత్రే నమ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చక్కనైన పాటను మనం నేర్చుకుందాం. పాటనైతే పూర్తిగా నేర్చుకోండి, చాలా మంచి పాట. దుర్గా, గౌరీ, అన్నపూర్ణ, శక్తి, కాళీ, భవాని, ఉమా ఏ పేరుతో పిలిచిన అమ్మ శతకోటి నామాలతో వర్ధిల్లుతుంది. కాబట్టి మనము ఏ పేరుతో పిలిచిన అమ్మ పలుకుతుంది. అటువంటి చక్కనైన పాట ఇది. ఇందులో అభినయించింది వాణిశ్రీ గారు. ఎంతో చక్కగా ఆమె అభినయించారు. అందుకే ఆమెకు కళాభినేత్రి అంటారు కదా. అలాగే మన నందమూరి తారక రామారావు గారు అన్నగా వాణిశ్రీ చెల్లెలుగా నటించిన చిట్టి చెల్లెలు సినిమాలోంచి మంగళ గౌరి మమ్ముగన్న తల్లి అనే పాటను ఈరోజు మనం నేర్చుకుందాం, సరేనా. ఇందులో ఉండే చిన్న చిన్న గమకాలతో సహా నేను స్పష్టంగా చెప్తాను. అలాగే మీకు కొన్ని మెలకువలు కూడా ఈ పాటలో నేను చెప్తాను, సరేనా. మరి మొదటిసారి చూస్తుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఒక లైక్ మాత్రం ఇస్తూ ఉండండి, సరేనా. ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా లేట్ చేయకుండా మనము పాటను నేర్చుకుందాం. మంగళ గౌరీ, గౌరీ అన్న తర్వాత అక్కడ కొంచెము ఈ వచ్చేట్టుగా మనం చూసుకోవాలి. మము గన్న తల్లి, తల్లి తర్వాత కూడా కొంచెము ల్యాగ్ చేసి అక్కడ ఈ వచ్చేట్టుగా చూసుకోండి. నా మనవి దయతో, దయతో అనేటప్పుడు మామూలుగా దయతో అనుకుంటా, దయతో వినవమ్మా, దయతో వినవమ్మా, వినవమ్మా. అమ్మ అనేటప్పుడు అక్కడ ఒత్తి పలకండి. తరువాత మంగళ గౌరీ, పల్ల ఒకసారి చూద్దాం. మంగళ గౌరీ మము గన్న తల్లి, నా మనవి దయతో వినవమ్మా, మంగళ గౌరీ మము గన్న తల్లి, నా మనవి దయతో వినవమ్మా, మంగళ గౌరీ. ఏదైనా పాట పాడేటప్పుడు మనము ఆర్తితో పాడుతున్నామా, భగవంతుని కొన్నిసార్లు దూషించే విధంగా పాటలు పాడే విధంగా ఉంటాయి. అందులో మీకు చక్కగా అర్థం కావాలంటే అది మనకు మంజునాథుల ఓహో గరళ కంట అనే సాంగు ఉంటుంది కదా, అలా. అప్పుడు మనము భావావేశంతో, భక్తితో, కన్నీళ్ళతో పాడుతున్నామా, ఆర్తితో పాడుతున్నామా, కోపంతో దేవుని నిందిస్తున్నామా అనేది భావం అన్నది ముఖ్యంగా మనకు ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ సిచ్యువేషన్ పరంగా సాంగ్ ఎలా సాగుతుందో మనం అలాగే పాడాలి. భక్తి భావంతో పాడుతుంటే భక్తి భావంతో కిసిలాడేలా పాడాలి, సరేనా. ఇప్పుడు మనం కుల స్త్రీలు కొలిచే ఇలా వేల్పు నీవు, మళ్ళీ సెకండ్ టైం వస్తుంది. కుల స్త్రీలు కొలిచే, కొలిచే. మనము ఫస్ట్ టైం అన్నదానికి సెకండ్ టైం అన్నదానికి వేరియేషన్ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు అక్కడ కొలిచే అని మామూలుగా మనం అన్నాం కదా, ఇక్కడ కొలిచే ఇలా వేల్పు నీవు, కలగన్నా ఆశ నెరవేర్చగలవు. ఇక్కడ కూడా చూడండి, కలగన్న ఆశ నెరవేర్చగలవు. ఆశ అనేటప్పుడు మనము మామూలుగా ఆశ అనుకుంటా, కలగన్న ఆశ షా తర్వాత కొంచెం లైట్గా ఆ వచ్చేట్టుగా మనం పలకవలసి ఉంటుంది. ఇలాంటివి విరుపులు అవన్నీ మనం వేస్తే పాటలో చక్కగా పాట చాలా అందంగా వస్తుంది, సరేనా. కుల స్త్రీలు కొలిచే ఇలా వేల్పు నీవు, కుల స్త్రీలు కొలిచే ఇలా వేల్పు నీవు, కలగన్న ఆశ నెరవేర్చగలవు. ఇక్కడ చాలా హృద్యంగా ఉంటుంది. గమకం అన్నది చాలా సంగతి చాలా కష్టంగా ఉంటుంది. అదే సుశీలమ్మ గారు చక్కగా అలవోకగా పలికేశారన్నమాట. అది ఇప్పుడు మనం చక్కగా శ్రద్ధ పెట్టి వినవలసిన పరిస్థితి, సిచ్యువేషన్ అన్నమాట. పరదేవత
పరదేవత ఆ పరదేవత ఆ పరదేవత పెద్ద ముత్తైదువమ్మ. ఇక్కడ ముత్తైదువమ్మ అనే దగ్గర కూడా మనం ట్రెస్ ఇవ్వాల్సి వచ్చింది, ఒత్తి పలకాలి. పెద్ద ముత్తైదువమ్మ పసుపు కుంకుమ నిలబెట్టవమ్మ. పసుపు కుంకుమ అనేటప్పుడు చాలా దీనంగా ఆర్తితో పలికేట్టుగా పసుపు కుంకుమ, కుంకుమ అన్న తర్వాత అక్కడ కొంచెం లైట్గా ఆ పలికే విధంగా మనం చూసుకోవాలి. నిలబెట్టవమ్మా, ఇక్కడ రిక్వెస్ట్ చేసేట్టుగా నిలబెట్టవమ్మా అని పలకవలసి ఉంటుంది. అమ్మ నిలబెట్టవమ్మ అని చివరిలో కూడా మనము ఒత్తి పలకాలి. నిలబెట్టవమ్మా. తర్వాత ఎప్పట్లాగే మంగళ గౌరీ మముగన్న తల్లి. సరేనా? ఈ విధంగా మనం పలికినాక రెండో చరణంకి వెళదాం. ఇప్పుడు చాలా మంది గొంతులో గమకాలు అనేవి స్పష్టంగా చక్కగా ఈజీగా చాలా సులభంగా పలికేస్తాయి. కొంతమందికి పలకో, అది జన్మతః గాడ్ గిఫ్ట్. దాన్ని మనం బాధపడకూడదు. దానికి కొన్ని మెరుగులు కూడా మనం దిద్దుకోవచ్చు. ఏంటంటే మనకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల మనము మన గొంతులో గమకాలను మనం పలికించుకోవచ్చు. సరేనా? నెక్స్ట్ మనము రెండో చరణంకి వెళ్దాం. నీ పూజ చేయ దీవించినావు, నీ పూజ చేయ దీవించినావు. అక్కడ కులస్త్రీల దగ్గర ఎలా సెకండ్ టైం మనము కొలిచే దగ్గర అక్కడ కొంచెము షష్టం చేసి సాగదీశాము, అలాగే ఇక్కడ కూడా నీ పూజ చేయ, నీ పూజ చేయ, నీ పూజ చేయ దీవించినావు. మనసైన పతిని, పతిని అన్న తర్వాత అక్కడ ఈ వచ్చేట్టుగా చూసుకోవాలమ్మా. మనసైన పతిని దయచేసినావు. సెకండ్ టైం మళ్ళీ మనసైన పతిని దయచేసినావు, నీ పూజ చేయ దీవించినావు. తర్వాత అక్కడ ప్రతి నోట్ అనేది చివరికి ఎండింగ్ వరకు వెళ్తేనే పాట అందంగా ఉంటుంది. అది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం. నీ పూజ చేయ దీవించినావు, మనసైన పతిని దయచేసినావు. సెకండ్ టైం కూడా మనసైన పతిని దయచేసినావు అనాలి. నెక్స్ట్ మా జంటయే ఒక నూరేళ్ళ పంట. పంట అనేటప్పుడు కూడా ఆ చివరిలో టా తర్వాత ఆ వచ్చేట్టుగా చూడాలి. తర్వాత టా దగ్గర ట్రెస్ ఇవ్వాలి, బాగా ఒత్తి పలకాలి. నూరేళ్ళ పంట, పంట అని మామూలుగా అనుకుంటా నూరేళ్ళ పంట అనాలి. తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చేటప్పుడు మా జంటయే ఒక నూరేళ్ళ పంట, నూరేళ్ళ. ఇక్కడ నూరేళ్ళ అనే దగ్గర ట్రెస్ ఇచ్చి కొంచెము షష్టం చేసి సాగదీయాలి. మొదటి దానికి రెండో దానికి వేరియేషన్గా ఉండాలి. మా జంటయే ఒక నూరేళ్ళ పంట. మళ్ళీ ఒకసారి మా జంటయే ఒక నూరేళ్ళ పంట, మా జంటయే ఒక నూరేళ్ళ పంట, కలలో ఇలలో విడదీయకమ్మా. అమ్మను రిక్వెస్ట్ చేసేట్టుగా కలలో ఇలలో కూడా విడదీయకమ్మా అని మనం చెప్తూ ఉండాలి ఇక్కడ. సరేనా? విడదీయకమ్మా అనేటప్పుడు కూడా అక్కడ కొంచెం మనము ఆ వచ్చేట్టుగా చూసుకోవాలమ్మా. కలలో ఇలలో విడదీయకమ్మా. ఇది కూడా సెకండ్ టైం 2 times అనవలసి ఉంటుంది. తర్వాత ఎప్పటిలాగే మంగళ గౌరీ మముగన్న తల్లి
నా మనవి దయతో వినవమ్మా. ఇక్కడ చివరిలో చాలా చక్కగా సుశీలమ్మ గారు అంటారు. ఇది మరి ఈ పాట ఈరోజు నేర్చుకున్నాం. చక్కనైన పాట కదా. ఛానల్ ఫాలో అవ్వండి. అందరూ బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై భారత్, జై